తమిళనాడులో విచిత్రమైనటువంటి బాంబు బెదిరింపులొచ్చినియి. సాధారణంగా ఒక పార్టీనో, లేకపోతే ఈ మధ్యన ఈ బాంబు బెదిరింపుల్లో రైలనేనో, విమానం అనో, లేపోతే ఒక పార్టీనో, ఒక సంస్థనో ఇట్లాంటి బెదిరింపులొస్తుంటాయి. ఒకేసారి అన్ని పార్టీలకి బెదిరింపులొచ్చినియి. అది డీఎంకేకి బెదిరింపొచ్చింది, బీజేపీకి బెదిరింపొచ్చింది. అదే సందర్భంలో చివరికి కొంతమంది నటులకు సంబంధించినటువంటి ఇళ్ళకి కూడా బెదిరింపులొచ్చినియి. ఈ ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయి. అది ఏంటంటే ఓ 10 సార్లు బాంబు బెదిరించాక ఉన్నట్టుండి ఒక్కసారి గనక ఏదన్నా అరాచకం జరిగితే, ఈ 10 సార్లు బాంబు బెదిరింపులప్పుడు ఈ స్క్వాడ్స్ వీళ్ళు పరుగులు పెట్టడం, ఆ పరుగును పెట్టాక అక్కడ ఏమీ లేకపోవడం, ఇది చూసాక 11వ నిర్లక్ష్యంగా ఉంటారు. వచ్చిందిలే వెళ్దాంలే, చూద్దాంలే అన్నట్టు. ఆ టైంలో ఏదన్నా చేయడానికి అవకాశాలుంటాయి. ఎస్పెషల్లీ తమిళనాడు ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ దఫా డీఎంకే డౌన్‌ఫాల్ బాగా కనబడుతోంది. అదే సందర్భంలో విజయ్ ఇంపాక్టు బీజేపీ మీద కంటే డీఎంకే మీద ఎక్కువగా కనబడుతోంది. హిందుత్వ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఎస్పెషల్లీ ఈ టెర్రరిస్ట్ ఐడియాలజీస్ లేదా యాంటీ హిందుత్వ ఫాసిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు. ఇది బీహార్ ఎలక్షన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారు, తమిళనాడు ఎలక్షన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళ ప్రమేయం ఏదైనా ఉందా? ఆకతాయి పని అయితే ఇన్నిటికి చేస్తారా ఏంటనేది తేలాల్సి ఉంది. మరి కాసేపట్లో తేలిపోతుంది. ఏమి లేదని చెప్తారు. బట్ వీటి వెనకాల ఇట్లాంటి వ్యూహం ఏదైనా ఉందేమో చెక్ చేయాల్సి ఉంది.